అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. తెలంగాణ గవర్నమెంట్ లక్షకు మించి ఉద్యోగాల భర్తీ అనేది రోడ్ మ్యాప్ ప్రకటించినటువంటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ లక్ష్యాల సాధనలో మరో మాలిరాయి నిధులు నీళ్ల తర్వాత నియామకాల పూర్తిపై కార్యాచరణ చేపట్టింది. 1,12,536 ఉద్యోగాలు భర్తీకి నిర్ణయం వచ్చే ఏడు అంటే 2021 ఖాళీలు కూడా ఇప్పుడే భర్తీ చేయాలని వివిధ శాఖల వారీగా గుర్తింపు చేసిన వేకెన్సీస్ ని ఫిలప్ చేసే దానికి 2,000 పోస్టులతో నోటిఫికేషన్లు ప్రారంభం అవుతుంది వివిధ డిపార్ట్మెంట్స్లలో. ఇందులో ఇప్పటిదాకా భర్తీ చేసినవి 27,660 అని చెప్పారు. తర్వాత మిగతావి 1,00,000 పైన 2021లో ఫిలప్ చేయాలని చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా పోలీస్ శాఖలో 37,820, విద్యుత్ శాఖలో 12,961, విద్యాశాఖ అంటే టీచర్స్ 12,005, తర్వాత గురుకులాలలో 12,436 పోస్టులు టీచర్లు. వైద్య ఆరోగ్యం సంబంధించింది అంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో 8,347, సింగరేణి ఎంప్లాయీస్ వచ్చేసి 7,485, ఆర్టీసీలో 3,950, రెవెన్యూ శాఖలో 2,506, వ్యవసాయ ఉద్యాన శాఖలో 2,435, అటవీ శాఖలో 2,033 వేకెన్సీస్ ఉన్నాయని, పురపాలక పట్టణాభివృద్ధి మున్సిపాలిటీలలో 1,952, ఉన్నత విద్య హైయర్ ఎడ్యుకేషన్ లో 1,678, ఉన్నత శాఖలో 1,678 పోస్టులు, నీటిపారుదల 1,058, రెవెన్యూ శాఖలో 720, మహిళా శిశు సంక్షేమం దాంట్లో 587 పోస్టులు, రోడ్డు భవనాల్లో 513 పోస్టులు, ఆబ్కారీలో 340 పోస్టులు, తర్వాత రవాణా శాఖలో 182 పోస్టులు. అదేవిధంగా నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి పంచాయతీ రాజ్ లో 3,528 పోస్టులు. మొత్తంగా 1,12,536 పోస్టులు నింపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో 37,000 హైయెస్ట్ ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ విద్యుత్ శాఖ, ఆ తర్వాత టీచర్ పోస్టులు ఎక్కువగా ఉండడం జరిగింది. ఆ నెక్స్ట్ 5th పొజిషన్ వచ్చేసి వైద్య ఆరోగ్యం శాఖకు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా పోలీసు ఎక్కువ ఉండడం వల్ల ఈ పోలీసుకు ప్రిపేర్ అయ్యేటటువంటి యంగ్ పీపుల్, యూత్ అంతా కూడా రెడీగా ఉండండి. అన్ని డిఫరెంట్ పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే, విద్యాశాఖలో అయితే మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, 88 పోస్టులు ఉన్నాయి. టీజీటీ 477, టీజీటీ 365 విద్యాశాఖలో. అదేవిధంగా టీచర్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు 1,950, అది టీచర్ డిస్ట్రిక్ట్ టిఆర్టీ లో రిక్రూట్మెంట్. స్కూల్ అసిస్టెంట్ 1,950, 1,950. సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు 5,415, లాంగ్వేజ్ పండిట్స్ 1,011, ఈటీలు కూడా 416, డైట్ కాలేజ్ లెక్చరర్లు ఒక 49, డైట్ సీనియర్ లెక్చరర్లు ఒక 19, అండ్ సిఈటి తర్వాత ఐఏఎస్సి లెక్చరర్స్ సంబంధించిన 18 పోస్టులు. ఇతర పోస్టులు అంటే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ లో విద్యాశాఖలో 2,197 పోస్టులు ఖాళీ ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా 12,005 పోస్టులు ఉన్నాయి. గురుకులాల్లో పనిచేసే టీచర్ల వేకెన్సీస్ 12,436 పోస్టులు ఇందులో ఉన్నాయి. డిఫరెంట్ టిఎస్ఆర్టీసీలో అయితే జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ మెకానిక్ సూపర్వైజర్స్, ట్రాఫిక్ సూపర్వైజర్స్, తర్వాత అదేవిధంగా ఆఫీస్ అండర్ ట్రైనీ జనరల్, తర్వాత శ్రామిక్స్, ఇతర పోస్టులు కూడా మొత్తం ఒక 2,600 ఉన్నాయి. తర్వాత రెవెన్యూ శాఖలో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ 421, డిప్యూటీ కలెక్టర్స్ 8, డిప్యూటీ తహసీల్దార్లు 38 పోస్టులు ఉన్నాయి. విఆర్ఓలు 700, తర్వాత డిప్యూటీ సర్వేయర్లు 210, సివిల్ లో బీటెక్ చదివిన వాళ్ళకి డిప్యూటీ సర్వేయర్లు పోస్టులు కూడా ఉన్నాయి 210, కంప్యూటర్ డ్రాఫ్ట్ మెన్ 50 పోస్టులు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ వచ్చేసి 7, సబ్ రిజిస్ట్రార్లు 22 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్లు ఒక 50 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇతర పోస్టులు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో కాబట్టి యూత్ మొత్తం కూడా మాక్సిమం
ఇప్పటి నుంచి స్టార్ట్ నోటిఫికేషన్ వచ్చే లోపు సిద్ధంగా అండి ఎగ్జామ్స్ కి సిద్ధమైనట్లయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే వెటర్నరీ సైన్స్ చదివిన వాళ్ళకి వెటర్నరీ అసిస్టెంట్స్ వచ్చేసి 489 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా వెటర్నరీ దాంట్లో 440 పోస్టులు మొత్తంగా ఖాళీ ఉన్నాయి. అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 200, ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్ 616, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ 1000 పోస్టులు ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ 217 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఏఐడి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ 73 ఉన్నాయి. ఏఈ ఎంఏఈ ఈఓ పోస్టులు 202, టీపీబీఓ 123, టీపీఎస్ 200, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఒక 20, మేనేజర్ ఇంజనీర్స్ నోటిఫైడ్ 146, మేనేజర్ ఎఫ్ఏ నోటిఫైడ్ 115 పోస్టులు, జనరల్ ఎంప్లాయీస్ 658 పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. తర్వాత అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగాలు వచ్చేసి 410 అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉన్నత విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్స్ 392 పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్లు 68, లైబ్రేరియన్స్ ఒక 50, లైబ్రరీ అటెండర్స్ 429 పోస్టులు ఉన్నాయి. కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్స్ ఒక 25, లైబ్రేరియన్స్ 21, ల్యాబ్ అసిస్టెంట్స్ 310 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా సాంకేతిక విద్య అంటే పాలిటెక్నిక్ ఐటీఐలలో కూడా వేకెన్సీస్ లెక్చరర్స్ 192, ఫిజికల్ డైరెక్టర్స్ 31, లైబ్రేరియన్స్ 28, లైబ్రరీ ల్యాబ్ అసిస్టెంట్స్ 141 పోస్టులుగా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. తర్వాత అదేవిధంగా నీటిపారుదల శాఖలో చూసినట్లయితే ఇంజనీర్స్ అండ్ ఆఫీసర్ స్టాఫ్ 1058 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆర్థిక శాఖలో 720 అంటే ఆడిట్ ఆఫీసర్స్, ట్రెజరర్ ఆఫీసర్స్ పోస్టులు ఉన్నాయి. రోడ్డు తర్వాత మహిళా సంక్షేమం దాంట్లో సూపర్వైజర్స్ 587 మంది కావాలి. రోడ్డు భవనాల శాఖలో ఇంజనీర్ అండ్ ఆఫీసర్ స్టాఫ్ 513, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్స్ 340 వేకెన్సీస్. అదేవిధంగా రవాణా శాఖలో ఎంఏబి ఇన్స్పెక్టర్స్ వచ్చేసి ఏఎంవి ఇన్స్పెక్టర్స్ 45, కానిస్టేబుల్స్ కూడా 137 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీ రాజ్లో ఇంజనీర్ అండ్ ఆఫీస్ స్టాఫ్ వచ్చేసి 2528 పోస్టులు ఉన్నాయి. కాబట్టి యువత మొత్తం కూడా ఈ అవకాశాలని ఈ జాబ్స్లలో మీరు ఒక పోస్ట్ సాధించుకునే విధంగా మీరు ప్రయత్నించి సక్సెస్ అవ్వడానికి ప్రిపరేషన్ అనేది మీరు మొదలు పెట్టండి. అండ్ బై స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ యూ విల్ గెట్ జాబ్ సక్సెస్ఫుల్లీ అండ్ యూ విల్ బికమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలనే తీవ్రమైన పట్టుదల మీకు మైండ్ లో ఉన్నట్టయితే ఖచ్చితంగా సాధిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చూసినటువంటి అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. అండ్ యూ కెన్ ఆల్సో షేర్ దిస్ వీడియో టు ఆల్ ద యూత్, అందరికి గ్రాడ్యుయేట్స్ కి 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, బి ఫార్మసీ, ఎనీ కోర్స్ అయిన వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఈ పేపర్ న్యూస్ అందరికి రీచ్ కాని పరిస్థితిలో, కొంతమందికి రీచ్ కానటువంటి పరిస్థితిలో ఈ వీడియో యూజ్ అయిద్దనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగింది. If you have already subscribed, thank you. And if you have not yet subscribed, you please subscribe to get more and more updates from my side. Thank you one and all for watching this video.